వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖను పంపారు. అయితే బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వం పరిపాలన సాగుతుందని ఆకుల లలిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతో బీఆర్ఎస్ ను విడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆకుల లలిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖను పంపారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వం పరిపాలన సాగుతుందని ఆకుల లలిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలను తనను బాధించడంతో బీఆర్ఎస్ ను విడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆకుల లలిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖను పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు పూర్తి వివరాలు ఏంటి, దీని మీద అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న అధికార బీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ జిల్లాలో శాఖల మీద శాఖలు జరుగుతున్నాయి. మొన్న ఇటు బోధన నియోజకవర్గం చెందిన కీలక నేత శరత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేరడం, మరోవైపు కూడా అదే పార్టీకి చెందిన కీలక నేత ఇటు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు 2000 ఆకుల లలిత తమ పదవి రాజీనామా చేసినట్టు కూడా ప్రకటించారు. ఈ నిన్న సీఎం కేసీఆర్ కు తన పదవికి తన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాతో పాటు అలాగే దాంతో పాటు తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే త్వరలో ఆమె ఇటు అస్సాంకోటికి కూడా చేరుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆకుల లలిత 2008లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2015 జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2010 గెలుపొందారు. అలాగే 2021-2021లో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొనసాగారు. అయితే గత ఎన్నికల్లో ఆమె ఇప్పుడు ఆర్మూర్ తరఫున కూడా ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. అయితే అనూన్య కారణాల వల్ల ఆమె అక్కడ నుండి పోటీ నుండి తప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం అక్కడ ఆమెకు కూడా మహిళా అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఆమె ఇటు నిజామాబాద్ ఆర్మూర్ నుండి కూడా టికెట్ ఇటు అధికార బీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించారు. అయితే ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఇటు జీవన్ రెడ్డికి, సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కూడా ఆమె ఒకంత ఆవేదన గురయ్యారు. అనంతరం తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ తమకు విలువ లేకుండా పోయిందని చెప్పి మొత్తం ఎమ్మెల్యేల పాలన కొనసాగుతుందని చెప్పి ఎమ్మెల్సీలకు కానీ కింది స్థాయి నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు పూర్తిగా ఇక్కడ విలువ లేకుండా పోయిందని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పదవి
ఇటు బీఆర్ఎస్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇటు సర్పంచ్లకు అలాగే జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కూడా విలువ లేకుండా పోయిందని చెప్పి పూర్తిగా అక్కడ తనకు విలువ లేకపోవడం వల్ల తను మనోవేదన గురై ఇక్కడ తన పార్టీకి పదవితో పాటు ఇటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికలు దగ్గర పడడంతో ఇటు వరుసగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి శాఖల మీద శాఖలు తగ్గుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఢిల్లీ అధిష్టాన నాయకుల కీలక నాయకులను కూడా కలవడం జరిగింది. త్వరలో ఆమె ఇటు అస్సాం గుడికి చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా పూర్తి ఖరారు కాలేదు. అయితే రాహుల్ గాంధీ బస్సు యాత్ర కూడా నిజామాబాద్లో చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్ బస్సు యాత్ర సాక్షిగా ఇటు రాహుల్ గాంధీ సమక్షంలో అస్సాం గుడికి చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. రైట్ నవీన్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ లిస్ట్ అయితే వదిలారు. పార్టీలో సీటును ఆశిస్తున్నారా లేదంటే పదవిని ఏమైనా ఆశిస్తున్నట్లు చేరే అవకాశాలు ఉన్నాయా? ఏమి ఆశిస్తున్నట్లు చేరుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా ముఖ్యంగా ప్రధానంగా కూడా ఆర్మూర్ నియోజకవర్గం కూడా ఆమె టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ రాకపోవడం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇవ్వడంతో అసహానికి గురైనట్టే ఆకుల లలిత ఇటు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిన మొదటి లిస్టులో కేవలం నిజామాబాద్ జిల్లాకు 3 సీట్లను కేటాయించారు. అయితే ఇందులో బోధన్తో పాటు ఆర్మూర్ అలాగే బాల్కొండ నిజామాబాద్ అర్బన్ ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ ఉన్న ఇద్దరు నాయకులు కూడా పోటీలు ఉన్నారు. అయితే ఆకుల లలిత నిజామాబాద్ అర్బన్ టికెట్ కావాలని చెప్పి ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ నాయకులను కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే పక్క ఢిల్లీ అర్బన్ టికెట్ ఇస్తే తనకు పార్టీలో చేరుతున్నట్లు కూడా అక్కడ మంతనం జరిపినట్టు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ బస్సు యాత్ర సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి అంతా కనిపిస్తుంది. వారు ఫర్ ది అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్.